హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన మొదటి ప్రోమో అయితే కాసేపటి క్రితం విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే ఇప్పటికే బిగ్ బాస్ హౌస్లో వైల్డ్ కార్డ్ స్ట్రోమ్ టాస్క్లు అయితే ముగిసిన సంగతి తెలిసిందే. దీంతో వైల్డ్ కార్డ్ స్ట్రోమ్ టాస్క్ విన్నర్స్గా నిలిచిన భరణి, దివ్య, అలాగే రన్నర్స్గా నిలిచిన తనూజ, కళ్యాణ్లలో నుంచి కళ్యాణ్ ముగ్గురు కూడా సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు. దీంతో ఇక వైల్డ్ స్ట్రోమ్ టాస్క్లో చివరి లెవెల్ అంటే మరొకరిని సేఫ్ జోన్లోకి పంపించడానికి ఇచ్చే ఆఖరి ఛాన్స్ అంటూ ఫైట్ ఫర్ సర్వైవల్ అనే టాస్క్ అయితే బిగ్ బాస్ ఇచ్చాడు. అక్కడ స్విమ్మింగ్ పూల్స్ వంటివి 6 ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఎవరు ఏ స్విమ్మింగ్ పూల్లో పడుకోవాలి అన్నది సేఫ్ జోన్లో ఉన్న కంటెస్టెంట్స్ చూస్తారు అని, అంటే వారే నిర్ణయించాల్సి ఉంటుంది అని. అలా ఎవరైతే చివరి వరకు ఆ స్విమ్మింగ్ పూల్లో వాటర్ పడుతున్నా కూడా పడుకుని ఉంటారో వారు ఈ టాస్క్ విజేతగా నిలిచి సర్వైవల్ అవి డేంజర్ జోన్లో నుంచి సేఫ్ జోన్లోకి వెళ్తారు అంటూ చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ టాస్క్ని బట్టి అర్థమైంది ఏమిటి అంటే ఈ టాస్క్ పూర్తిగా మద్దతుతో కూడుకున్నది. హౌస్లో ఉన్న ఎవరిని సేఫ్ జోన్లోకి పంపించాలి అని అనుకుంటారో వారు ఖచ్చితంగా సేఫ్ జోన్లోకి వెళ్ళే అవకాశం ఉంది. దీంతో ఇక టాస్క్ గురించి బిగ్ బాస్ చెప్పగానే ముఖ్యంగా భరణి అయితే నా సపోర్ట్ రీతు, తనుజాకి ఉంటుంది అంటూ తనతో పాటుగా మిగిలిన వారందరూ కూడా వారిద్దరికే సపోర్ట్ చేయాలి అన్నట్టుగా మంతనాలు అయితే స్టార్ట్ చేశాడు. దివ్యాకి అయితే చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాడు. ఇక ఇమాన్యుల్ వద్దకు వెళ్ళి నువ్వెవరికి సపోర్ట్ చేస్తావు అనగానే మమ్మీకి అలాగే తనూజాకి అంటే కొంచెం డిసప్పాయింట్మెంట్ ఫీల్ అయ్యాడు భరణి. దీంతో ఇమాన్యుల్ రీతు, డెమాన్తో మాట్లాడుతూ నాకు ఎవరికి సపోర్ట్ చేయాలన్నది నా ఇష్టం కదా, ఆయన ఎందుకు అలా అనుకుంటాడు అంటూ భరణిపై ఒక చిన్న కంప్లైంట్ మాదిరి అయితే మాట్లాడుతూ ఉన్నాడు. ఇక ఆ తర్వాత టాస్క్ ప్రారంభం కాగానే ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టుగా వారి ఇష్టమైన కంటెస్టెంట్స్కి మద్దతుగా వాటర్ తీసి వేరే వారి స్విమ్మింగ్ పూల్లో అయితే వాటర్ వేస్తూ ఉన్నారు. ఇక ఇందులో భాగంగానే టాస్క్ జరుగుతూ ఉండగా ఫ్లోరా వచ్చేసి సుమన్ శెట్టి అన్నయ్య మీరు పైకి లేచారు అంటూ గట్టిగా 2 సార్లు అడవడంతో సుమన్ శెట్టి పైకి లేచి నేనేమైనా వారి బాగా 6 అడుగులు ఉన్నానా, అలా నీకు అనిపించింది, నేను ఎక్కడా సపోర్ట్ కూడా తీసుకోలేదు, కానీ మీరెందుకో గట్టిగా అరుస్తున్నారు అంటూ సుమన్ శెట్టి అయితే మరోసారి ఫైర్ అవుతూ ఉన్నాడు. సో మొత్తంగా ఈ ఫైట్ ఫర్ ద సర్వైవల్ టాస్క్లో ఎవరు గెలిచి సేఫ్ జోన్లోకి వెళ్ళి ఉంటారని మీరు భావిస్తున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.